నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి. శంషాబాద్ రాళ్లగూడలో రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొట్టిన లారీ, ఓ వ్యక్తి మృతి. ఖమ్మం పట్టణంలో దారుణం, కన్నబిడ్డకు వెలకట్టి అమ్మేందుకు ప్రయత్నించిన కసాయి తండ్రి. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. శారదాపీఠం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పీఠాధిపతులు స్వామి స్వరూప నదేంద్ర, సాత్వా నదేంద్రతో కలిసి శారదాపీఠం ప్రాంగణంలోకి రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి పూజలు చేశారు. అగమ యాగశాలలో 5 రోజులుగా జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం, విశ్వశాంతి హోమాలను సీఎం సందర్శించారు. శంషాబాద్ మండలంలోని రాళ్లగూడ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరమైసమ్మ నుండి రాళ్లగూడ వెళ్తున్న ఓ బైక్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ టైర్ కింద పడింది. దీంతో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడికే మృతి చెందాడు. ఏం కాలే దెబ్బతల్లి కాల్చిన దెబ్బ తగిలింది. పాలమాన్ని కూడా ఏ ఊరు మీది? ఎవరమ్మా? యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అధిక కౌన్సిలర్గా గెలిచిన సందర్భంగా యాదగిరిగుట్టలో సిపిఐ కాంగ్రెస్ కూటమి కౌన్సిలర్ల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో గుండ్లపల్లి నుంచి గోశాల వరకు సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు యాత్ర చేపట్టారు. నాగమల్లి దారిలో
కన్నబిడ్డకు వెలకట్టి వేరే వ్యక్తికి అమ్మేందుకు ఓ తండ్రి ప్రయత్నించిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా తిరుమలయాపాలెం మండలంలో బీసరాజుపల్లి తండాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. మాలతు రమేష్, అనుష దంపతులకు 5 ఏళ్ల క్రితం వివాహమైంది. రమేష్ డ్రైవర్గా చేస్తున్నాడు. వీరికి ఒక 4 ఏళ్ల బాబు, 2 ఏళ్ల కుమార్తె ఉండగా ఇటీవల అనుష ఒక పాపకు జన్మనిచ్చింది. అనుష గర్భిణిగా ఉన్న సమయంలో గర్భం తీయించుకోవాలని ఒత్తిడి తెచ్చి వేధింపులకు గురి చేశాడు. అందుకు అనుష ఒప్పుకోలేదు. ఇంతలో మరో ఆడబిడ్డకు జన్మనివ్వడం, దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రమేష్ తన తండాకు చెందిన ఓ దళారితో తన బిడ్డను విజయవాడకు చెందిన వారికి 50,000కు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నాడు. తన భర్త చేస్తున్న ఏర్పాట్లను కనిపెట్టిన అనుష తమ బంధువులకు సమాచారం ఇచ్చింది. అనంతరం పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న ఐసీడీఎస్ సిబ్బంది ఆ పాప తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకునే సమయంలో నిందితుడు రమేష్ లేకపోవడంతో బిడ్డను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులను వారు హెచ్చరించారు. కాబట్టి మన వాళ్ళకి ఇచ్చేది మన కుటుంబాలు మన అమ్మాయి ఉంటుంది అనుకున్నాం. ఇక అంతే, దాంట్లో ఏమీ లేదు. వాళ్ళు అనుకుంటే తెలిసిన వాళ్ళకి ఇస్తే బట్టలు ఏదో పెడతారు సంతోషంగా. అట్లా ఇప్పుడు వాళ్ళని పిలిపిస్తారు. రేపు మీరు ఒక ఇయ్యదలుచుకుంటే వాళ్ళు మీరు ఇద్దరు రాజీపడి సాదుకుంటుంటే అయితే ఇవ్వండి. అది ఎందుకంటే బిడ్డను కష్టపట్టుకున్నారు కాబట్టి మీకు కాడ వాళ్ళు సంతోషంగా ఏదైనా ఇస్తే ఇవ్వండి అని చెప్పిన. అదే మాట చెప్పినా అదే మాట ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళకి ఇద్దరికి రాజీ అయితేనే అది కాడ, మీ ఇద్దరికి ఇష్టం అయితేనే అట్లా చెప్పినాం. కానీ మనకెందుకు సార్ అది? ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేసి. నా పేరు వి సుజాత అండి, వాళ్ళ పేరు సుజాత. అయితే తను గర్భిణీతో ఉన్న కాడ నుంచి భర్త వారికి గొడవ జరిగింది సార్. అయితే డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఇట్లా మీ ముగ్గురిని నేను సాధలేను, నేను ఎవరికన్నా ఇస్తా అంటాను. అంటే నేనేమన్నాడు, బాలల సదస్సులు అట్లా అప్పచెప్పొచ్చు కానీ అట్లా ఇవ్వకూడదు అని నేను చెప్పాను. ఎట్లా తెలిసింది? నాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారండి. అంతకుముందు ఒక అంగన్వాడీ టీచర్ ఫోన్ చేసింది, సంగతట కాక అని. అయితే వచ్చి అట్లా అమ్మకూడదమ్మా అని చెప్పిన. ఎన్నోసార్లు చెప్పింది సార్ తనకి. అంటే నేను అట్లా పోనీయను, ఒకవేళ అట్లా అంటే ఏమైనా జరిగితే నేనే పోతా స్టేషన్కి అందుతాను చెప్తున్నా సార్. నేను ఫస్ట్ నుంచి కూడా అట్లా అమ్మటానికి వీలు లేదు. ఇప్పుడు ఇన్నాటి రోజులు కాదు, మరి ఇప్పుడు అట్లా అమ్ముకోకూడదు, నీకు చాదు కాకుంటే అట్లా బాల సదస్సులు ఇచ్చేయండి అని కూడా చెప్పింది సార్. నేను ఇంకోటి సార్ అయితే बाबा आ गए ना हम बकायद बाइंग करो तो आप कहेंगे तो अब हमारा आप नहीं हम कूलिंग जा रहे इतना काम कम जरूरत ना आए बोल रहे बने हम भी आने की मसूरत भी आने क्या इतना खाना के हमारा जब हमारे घर तीन दम को तो मसूरी में क्योंकि तो बंडी फोन करो तो ना को हनो तमते ना का के रहता वो गुद्द बलसो न उन्नोलु अब कहीं या डेबे यल मांगे को सही दुबा तो डेबे यल मांगो तो ना को या बे यल तो सुकन वो के कथे तो ना सरल लाई समालो काम शफा अब बाबू फस्ट सेकंड మా పాప తర్వాత మా పాప ఇంకో పాప సార్. అది మా ఆయన వద్దంటారు సార్. అయితే నాకు కావాలంటాను. అయితే వాళ్ళు 70,000 అడిగారంట సార్. అయితే మా ఆయన ఒక అమ్మాయిగా అబ్బాయి అయితే కాదుగా అమ్మాయిగా అబ్బాయి అయితే ఎంతైనా ఇస్తాను. 70,000 అడిగారు సార్ వాళ్ళతో. మా ఆయన వాళ్ళు ఏమన్నారు 50,000 ఇస్తా అన్నారు వాళ్ళు. అయితే ఇక ఏమెంత అయితే ఏముంటారు కానీ అమ్మేస్తాను మా ఆయన అంటాను సార్. రాత్రి అంటుంటే సార్. అయితే సార్ మా ఆయనకి నేను చెప్పిన సార్ వద్దని. అయితే ఇక తండ్రిలో ఎవరన్నారో నాకు తెలియదు సార్. నాకు ఇంట్లో ఉంచుకున్నా ఏం లేదు సార్. నాకు ఏ పనైనా వచ్చు సార్. అయితే నేను ఇయ్యను సార్. నేను సాగుకుంటాను. సైదాబాద్ జైల్ గార్డెన్ జువైనల్ హోమ్ ఫుట్బాల్ ఆడుతూ కోర్టు గేటు తెరిచి ఉండడంతో 3 విద్యార్థులు పరారయ్యారు.
విభిన్న పాత్రలు ఎంచుకొని మరీ సెలెక్ట్ గా సినిమాలు చేస్తూ తనకంటూ నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఓ ప్రేమ కథా చిత్రంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి సమర్పణలో త్రిశాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కళ్యాణ్ కందుకూరి నిర్మాతగా సురేష్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రానికి టైటిల్ గా నేను లేని నా ప్రేమ కథ టైటిల్ ని ఖరారు చేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం. మీరిప్పుడు వింటున్నవి సరికొత్త సినిమా సంగతులు. ఆర్జే కళ్యాణ్తో కొత్త సినిమా అంటేనే ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహం. ఎంఎస్ సుబ్బలక్ష్మి సమర్పించు త్రిశాల ఎంటర్టైన్మెంట్స్ సరికొత్త కథాంశంతో కూడిన ఒక అందమైన ప్రేమ కథ. తారాగణం నవీన్ చంద్ర, గాయత్రి సురేష్, క్రేష్ అదితి. దర్శకత్వం సురేష్, నిర్మాత కళ్యాణ్ కందుకూరి. ఆ బ్యూటిఫుల్ సినిమా పేరు నేను లేని నా ప్రేమ కథ. మంచిర్యాల జిల్లాలో V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. V3 ఈరోజు క్యాలెండర్ మరి ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎలక్ట్రానిక్ మీడియా మరి అన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న ప్రజా సమస్యలను వెలుగు తీసుకొచ్చి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తూ అక్కడున్న సమస్యలు, న్యాయమైన సమస్యల్ని V3 ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చే సందర్భంలో ప్రభుత్వాలు కానీ ప్రజాపతులు స్పందించే దిశగా ఈరోజు వ్యవహరిస్తుంది V3. ఆ రకంగా ప్రజా సమస్యలను తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకోవడమే ముఖ్యంగా ఇవాళ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న పని. అందులో V3 అన్ని విధాల సక్సెస్ఫుల్ కావాలని సందర్భంగా కోరుకుంటూ అభినందిస్తూ అందరికీ నమస్కారం. స్టార్ట్ చేసిన కాసం సత్యనారాయణ గారికి మరియు వారి యొక్క సిబ్బంది మరియు ఆ మీడియా ప్రెస్ రిపోర్టర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, లోకల్ రిపోర్టర్స్ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది అంతై ఇంతై పెద్ద ఛానల్గా వెలగాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీకాళహస్తి దేవస్థానంలో పాతాల వినాయకుడి వద్ద ప్రసాద కేంద్రంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఉంది నీ చేతులు ఎక్కువగా పడేసి వెనక్కి వెనక్కి కానించి
లైటింగ్ కానించి సోర్మిక్ నదులు అయితే ఆల్రెడీ 40 అడుగుల ఈస్పూన్ పెట్టమని చెప్పాను నీళ్ళు సెంటర్లో. అదేవిధంగా ప్రోగ్రామ్స్ కూడా డిఫరెన్స్ చేయమని చెప్తున్నా. శివరాత్రి అంటే ఇలా ఉండాలి అనే నిదానంతో ఈసారి మన శివరాత్రిని బాగా చేసుకుందాం. మన శివరాత్రి, మన కాళహస్తి, మన ఊరు, మనం అందరం ఒకటే ఏడ. కాబట్టి ఈసారి శివరాత్రి దయచేసి లోకల్స్ ఎవరైనా కూడా వాళ్ళకు కూడా టైమింగ్స్ ఇస్తూ ఉన్నాం. అందరం కలిసి ఈసారి ఏ చిన్న ప్రాబ్లం లేకుండా చూసే బాధ్యత ప్రజలది, మన అందరిది. కాబట్టి శివరాత్రి అంటే దేశం విదేశాల నుంచి వస్తారు, వచ్చిన అతిథులు చూసే బాధ్యత మంది. మన ఇంటికి వచ్చే అతిథులు ఎలా చూస్తామో టెంపుల్కి వచ్చిన అతిథుల్ని ఖచ్చితంగా అందరం దగ్గరుండి చూసుకోవాలి. కాబట్టి అందరికీ బాధ్యతలు కూడా ఇస్తున్నాం ఈసారి లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా. కాబట్టి అందరం కూడా ఈసారి శివరాత్రిని బాగా చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇన్విటేషన్ కూడా ఓపెన్ చేసాం, అందరినీ పిలుస్తూ ఉన్నాం. ఈసారి భారీ ఎత్తున ఊహకు అందని రీతిలో శివరాత్రి చూడ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లిలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు చాట్ల పాండు హత్య కేసులో భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి ఛేదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులు ఇసుక మాఫియాకు అడ్డు తగలడంతో కుట్ర సాధించి హత్యకు పాల్పడినట్లు తెలిపారు. వీళ్ళ మీద గతంలో కూడా ఒక 3 కేసులు వరకు రిజిస్టర్ అయ్యాయి. A1 బడిగి రవీందర్ మీద ఒక 2 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2016లో ఒకటి, 2019లో ఒకటి. అండ్ ఇతని మీద కూడా నీళ్ళ నరేష్ మీద కూడా 2019లో ఇతని మీద అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే అతని మీద కూడా కేసు. జిల్లా వ్యాప్తంగా ఒక్కోసారి వాళ్ళు తహసీల్దార్ దగ్గర నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తుంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు మా దృష్టికి తీసుకురావచ్చు, వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. వచ్చేసి షెడ్యూల్ కాస్ట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి దీంతో మర్డర్ ప్లస్ STSC సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. దీంతో 302 IPC సెక్షన్ 3 క్లాస్ 2 క్లాస్ 5 ఆఫ్ STSC ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద ఉంది. దీంతో ఇన్వెస్టిగేషన్ ACP చౌటుప్పల్ సత్య గారు దీంతో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో నేరస్తులను వితిన్ 3 డేస్లో ఈ కేసు డిటెక్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. దీంతో కంప్లీట్గా దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి వీలైనంత త్వరలో అతనికి శిక్ష పడేట్టు చూస్తాం. అదే కాకుండా బాధితుడికి ఏదైతే ఉందో అన్ని కాంపెన్సేషన్ ఏదైతే రావాలో గవర్నమెంట్ వైపు అన్ని కూడా పర్సూ చేసి మేము తెప్పిస్తాం. థ్యాంక్ యూ. అతన్ని కూడా పిలిపించుకోవడం జరిగింది. నీల నరేష్ వీళ్ళిద్దరు కూడా ఇతన్ని దారి మధ్యలో ఆపేసి అక్కడ ఒక కర్ర ఉన్నది, కర్ర తీసుకొని పెద్దది అతనికి తల మీద బలంగా గాయం 2-3 ఏట్లు కొట్టడం జరిగింది, ముందు వెనక అంతా కూడా. దీంతో బలం దుర్గా అని కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా అతన్ని 108లో భువనగిరికి షిఫ్ట్ చేసి ఏరియా హాస్పిటల్, ఇక్కడ నుంచి ఇమీడియట్ గా బెటర్ ట్రీట్మెంట్ కోసం గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో అతను అక్కడ 31వ తేదీన ఉదయం 1:10 అక్కడ తుదిశ్వాస విడిచడం జరిగింది. సో దీంతో ముందు ఇది ఎవరైందో మనకు తెలియలేదు. తర్వాత మనకి 3 days 4 days ఇన్వెస్టిగేషన్లో ACP చౌటుప్పల్ గారు, రామన్నపేట CI రంగా అండ్ వెలుగొండ SI శివ గంగా ప్రసాద్ అండ్ SOT టీమ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా కృషి చేసి ఈ ఇన్వెస్టిగేషన్ డిటెక్ట్ చేయడం జరిగింది. 2 ట్రిప్లకు మళ్ళా వెళ్ళినప్పుడు ఇతను ఎవరైతే మృతుడు చాట్ల పాండు అని అతను అక్కడ అబ్జెక్ట్ చేశాడు. అబ్జెక్ట్ చేసి రెవెన్యూ అఫీషియల్స్ని అక్కడికి పిలిపించి వాళ్ళని ఇసుక అక్కడి నుంచి అక్రమంగా తీసుకెళ్లకుండా వాళ్ళను ఆపడం జరిగింది. దాంతో ఈ ఇద్దరు నేరస్తులు తన మీద కక్ష పెంచుకున్నారు. కక్ష పెంచుకొని ఆ రోజు నైట్ వలిగొండలో ఇతను బాధితుడు చాట్ల పాండు 8:30 సమయంలో ఈ A1 బొడిగే రవీంద్ర అనే వ్యక్తి అతన్ని చూడడం జరిగింది. ఇతను వలిగొండ నుంచి టువర్డ్స్ లింగరాజుపల్లికి వాళ్ళ ఊరికి వెళ్తూ అక్కడి నుంచి అక్కడికి 6 kilometers దూరం ఉంటుంది. ఈ 6 kilometers దూరంలో దాదాపు వలిగొండ నుంచి ఈయన 8:35 8:33 వలిగొండ నుంచి బయలుదేరడం జరిగింది. ఆ పాయింట్కి అంటే ఈ లింగరాజుపల్లి వలిగొండ మధ్యలో వచ్చేప్పటికి ఇతను బొడిగే రవీంద్ర అనే అతను వలిగొండలో చూసిన వ్యక్తి ఇతన్ని ఓవర్టేక్ చేసి అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ని కూడా A2ని కూడా పిలిపించుకోవడం జరిగింది. ఇతను రాత్రి 8:40 సమయంలో ఇది జరగడం జరిగింది. దీనికి బేసికల్గా
మనం కారణాలు అన్వేషిస్తే చాట్ల పాండు అనే వ్యక్తిని ఎంఆర్పిఎస్ కార్యకర్త లింగరాజపల్లిలో ఉంటారు. సో అదే గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ఇద్దరు నేరస్తుల మంది బొడిగ రవీందర్ అండ్ నీళ్ళ నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు, వాళ్ళకు ట్రాక్టర్స్ ఉన్నాయి. దాంతో ఇంతకుముందు కూడా వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇసుక అక్రమంగా మూసీ నది నుంచి రవాణా చేస్తుంటారు. 30వ తేదీన ఒకతను గంధారి సీతయ్య అనే వ్యక్తి తహసీల్దార్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఒక 6 ట్రిప్పుల్ ఇసుక కంచి పర్మిషన్ తీసుకున్నారు తోలుకున్న దానికి. వీళ్ళిద్దరు నేరస్తులను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. బొడిగ రవీంద్ర నీళ్ళ నరేష్ అతన్ని వీళ్ళిద్దరు ట్రాక్టర్స్ తో ఒక 6 ట్రిప్స్ చెరీ 3 ట్రిప్స్ కొట్టడం జరిగింది. తర్వాత ఇంకొక 2 ట్రిప్లు కూడా విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనారాయణ జూనియర్ కాలేజ్, ఎస్ఎంఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంతోష్ కపిల్ అశోక్ ఆధ్వర్యంలో 11వ స్పోర్ట్ మీట్ కార్యక్రమాన్ని శంషాబాద్లోని R&B గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. Honorable MLA Sri Prakash Gaur garu mic to Sanjana. She is going to start pledge for the sports. Sanjana, turn this side. Okay, carry on. Respected chief guests and everyone, today I am here to deliver the sports meet oath. In the name of all the competitors, we solemnly affirm that with the honor of our Sri Narayana Junior College and SRM students, all of you come outside and release the balloon. Okay, count down 1, 2, 3. Claps all of you. నేను ఎమ్మెల్యే కావడం కూడా నిజంగా ప్రజల అదృష్టం. స్కూల్ మొత్తం మన కాన్సెన్సీలు ఎక్కువ ఉన్నాయి. ప్రజలకు మంచి అవకాశం ఇచ్చినాక దేశంలో ఏమున్నది, ప్రపంచం ఏముందనే తెలుస్తుంది. కానీ అప్పుడు మా చిన్నతనంలో ఇవన్నీ లేకుండే. కానీ మీకు అన్ని వనరులు ఉన్నాయి ఇలా నేర్చుకొని. తల్లిదండ్రులు చదివేనికే తయారున్నారు, మీ ఏదాడితే అడిగేనికి తన్నారు. మీకు చదువు చెప్పే గురువులు కూడా రోజు రోజుకు టెక్నికల్ పెంచుతూ పిల్లలు ఎంతో ముందు తీసుకొని పోటీతత్వంతో ముందు తీసుకుంటున్నారు. వాళ్ళకి తక్కువ అందన్నా నేను పేరు తెచ్చుకోవాలి, నా కాలేజీకి నేను పేరు తెచ్చుకోవాలి ఒక ఆలోచనతో ఉంటారు ఎవరైనా. ఎందుకంటే మీరందరూ కూడా దయచేసి ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి ఈ నారాయణ కాలేజీకి మంచి పేరు తెచ్చి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ కూడా మంచి పేరు తెస్తే మేము బయట చెప్పుకునే వెళ్తాం. మా కాన్స్టిట్యూన్సీలో శంషాబాద్ మండలంలో సంతోష్ సార్, కపిల్ గారు, వాళ్ళ బృందం అంతా ముందుకు తీసుకుపోయి ఈరోజు ఒక మంచి పేరు తెచ్చినట్టు మేము అది కూడా చెప్పుకోగలుగుతాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో IMAA ద్వారా 4 రోజుల పాటు సేవలు అందిస్తున్నట్లు IMA ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా వైరస్ గురించి ఎవరూ భయపడవద్దని, సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మకూడదని ఆయన తెలిపారు. అలాగే జాతరకు వెళ్లే భక్తులు దుమ్ము ధూళి నుండి జాగ్రత్తగా వహించాలని తెలిపారు. అదేవిధంగా
IMA ద్వారా 7,000 మాస్కులను పంపిణీ చేస్తున్నట్లు జాతర వెళ్లే భక్తులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ఆయన తెలిపారు. ఈ నెల 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జరిగేటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చేటువంటి భక్తులకు మరియు అధికారులకు మరి సిబ్బందికి మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మరి గత కొద్ది రోజులుగా మనం వింటున్నాం చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది, మరి దాదాపు 300 మంది చనిపోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలిసిందే. అయితే మరి మన దగ్గర అయినటువంటి ఒక గిరిజన సంబంధించినటువంటి అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క జాతర మరి మన ములుగు జిల్లాలో జరగబోతుంది కాబట్టి దాదాపుగా మరి 1 కోటి మంది వరకు భక్తులు మరి ఈ యొక్క దేవతలను సందర్శించడానికి వస్తున్నారు. ఒక పెద్ద జనసమూహం ఉంటుంది. మరి ఇట్లాంటి జనసమూహం ఉన్నప్పుడు మరి ప్రబలే అవకాశం ఉందని చాలామందిలో ఒక అనుమానం ఉంది, భయం ఉంది. కాబట్టి అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా రకాలైనటువంటి భయాందోళనలు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం. మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున చెప్పేది ఏంటంటే, ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి బాధితులు కానీ ఆ వైరస్ కానీ మరి మన తెలంగాణలో ఒక్కటి కూడా నమోదు కాలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దాని గురించి ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా మీరు భక్తి శ్రద్ధలతో మరి గిరిజన దేవతలైనటువంటి సమ్మక్క సారలక్కలను సందర్శించుకొని ఎటువంటి భయం లేకుండా మీరు వెళ్ళొచ్చని చెప్పి మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మనకు కరోనా వైరస్కి సంబంధించి ఎటువంటి లేకున్నప్పటికీ కూడా మరి మిగతా జబ్బులైనటువంటి విరేచనాలు అంటే మంచినీటిని అంటే సురక్షితమైనటువంటి నీటిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా సేవించాలి. సురక్షితమైనటువంటి నీరు అంటే మనకు అక్కడ గవర్నమెంట్ వారు మరి చాలా వైపులా చాలా దిక్కుల నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మరి అట్లాంటి మంచినీటిని అందరూ కూడా వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి జంపన్న వాగులో నీళ్లు కావచ్చు, లేదంటే చెలిమలు తోడి అందులో నుంచి నీరు తాగేటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. అట్లాంటి వాటిని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయండి. అట్లాంటి నీటిని తీసుకోవద్దు. అట్లాంటి వాటిని తీసుకోవడం వల్ల మరి విరేచనాలు అయిపోయి మరి చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరుగుతుంది. కాబట్టి సురక్షితమైనటువంటి నీరు తాగండి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి. శంషాబాద్ రాళ్లగూడలో రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొట్టిన లారీ, ఓ వ్యక్తి మృతి. ఖమ్మం పట్టణంలో దారుణం, కన్నబిడ్డకు వెలకట్టి అమ్మేందుకు ప్రయత్నించిన కసాయి తండ్రి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.